వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. కబుల్చర్లో డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్న సమయంలో పిఎస్ వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు గులాబీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్న సమయంలో పిఎస్ వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు గులాబీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్న సమయంలో పిఎస్ వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ముల శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో బంజారా హిల్స్ నుంచి మొదలుకొని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వరకు కూడా పూర్తిగా మరి పోలీసులు చాలా చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒక చోట రోడ్లు కూడా మూసేశారు. అయినప్పటికీ కూడా మరి హరీష్ రావు సిట్ విచారణకు హాజరవుతున్నారనే సమాచారం మేరకైతే భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అదే క్రమంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీగా మోహరించారు. ఓవరాల్గా ఉదయం నుంచి కూడా మరి హరీష్ రావును సిట్ విచారిస్తుంది. నిన్న నోటీసులు ఇచ్చారు. ఈరోజు విచారణ ఉందని తెలిసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ అయితే ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది. అదే క్రమంలో నిరసన ప్రదర్శన కూడా చేస్తుంది. మొత్తానికి సిట్టు విచారణ నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్టు కార్యాలయానికి హరీష్ రావు వెళ్లాల్సి ఉండగా మరి ఉదయం నుంచి తెలంగాణ భవన్ కావచ్చు, అలాగే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంట్లో బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా అడ్డుకుంటున్నారు. మొత్తానికి ఇదే క్రమంలో ఇక ఉదయం 11 గంటలకు మరి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అయితే సిట్ కార్యాలయాన్ని చేరుకున్నారు. ఆయనతో పాటు భారీగా కార్యకర్తలు కూడా వస్తున్న క్రమంలో
మరి జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద మరి పూర్తిగా రోడ్లన్నీ మూసివేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సో అయినప్పటికీ కూడా కార్యకర్తలు అంతా కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. సో అక్కడ కూడా మరి పోలీసులు ఎక్కడికక్కడ బార్గేట్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంత పోలీసులకు తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య మరి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో మరి కాసేపటి క్రితం హరీష్ రావు విచారణ ముగిసింది, ఇక కాసేపట్లో బయటకు వస్తారని చెప్పి కూడా మరి వార్తలు వచ్చాయి. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అంశంలో మరి ఇక విచారణ పూర్తయింది. సో దీంట్లో సిట్టు విచారణ అయిపోయిన తర్వాత కాసేపట్లో హరీష్ రావు బయటకు వస్తారని బీఆర్ఎస్ గ్రూపులో కూడా మరి సర్క్యులేట్ అయిన నేపథ్యంలో మరొకసారి కూడా కార్యకర్తలంతా కూడా మరి జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సో భారీగా ఒకేసారి కార్యకర్తలు వస్తున్న క్రమంలో పోలీసులు వారిని అదుపు చేసే కార్యక్రమంలో కొంత పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా హరీష్ రావు సిట్టు విచారణ ఎదుర్కొంటున్నారు. సిట్టు హరీష్ రావును విచారిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు కొంత ఆందోళన చేసే పరిస్థితి అయితే కనిపించింది. ఆందోళన చేస్తున్న క్రమంలోనే ఓవరాల్గా పోలీసులకు అలాగే బీఆర్ఎస్ నాయకులకు మధ్య కొంత వాగ్వాదం తోపులాట జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళను అదుపు చేసే క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపించింది. సో ఇంకా హరీష్ రావును సిట్టు విచారణ చేస్తున్న క్రమంలోనే కార్యకర్తలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన అదుపు చేస్తున్న క్రమంలో మొత్తానికైతే ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కాస్త ఉద్రిక్తమైన పరిస్థితి కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది లక్ష్మి. అయితే శ్రీనివాస్, ప్రస్తుతం చూసుకుంటే మనం జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే మనం ఇంకా విజువల్స్ లో చూస్తూనే ఉన్నాము. అయితే పోలీసులకి వారి మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు మీ మాటలో కూడా చెప్తూ ఉన్నారు. అసలు నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంది, అలాగే ఈ సిట్టు విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది శ్రీనివాస్? ప్రస్తుతం ఇంకా హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఈ విచారణ అయిపోయి హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత విచారణ అయిపోయిందని మనకు తెలుస్తుంది. అయితే ఇంకా హరీష్ రావును విచారణ చేయడం కావచ్చు, అదే క్రమంలో మరి ఓవరాల్గా మరి విచారణ ఎంతసేపు జరుగుతుందనే అంశంలో కొంత బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న పరిస్థితికి హరీష్ రావు కూడా బయటకు వస్తుండని చెప్పి కూడా మరి సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం కావడంతో మా మీడియా మాధ్యమాల్లో కూడా ప్రచారం కావడంతో సో మరి హరీష్ రావును కలవడానికి ఆయనకు సంఘీభావం ప్రకటించి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలంతా కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తున్న క్రమంలో సో అక్కడ కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇంకా హరీష్ రావును విచారిస్తున్నారు. సో దీంట్లో ఆయనకు సంబంధం లేని కేసులో కూడా మరి నోటీసులు ఇవ్వడం కావచ్చు, విచారణ చేయడం కావచ్చు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు అంతా కూడా ఖండిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మొత్తానికైతే హరీష్ రావు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.